హలో అండి, నేను ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం వంజరం చేపల ఇగురు చేద్దామండి. అయితే ఫస్ట్ ఆ చేప ముక్కలు మ్యారినేట్ చేయడం చూపిస్తాను అన్నమాట మీకు. గుండు ఒక పావు స్పూన్ పసుపు వేసాను. ఇవి 1 కేజీ వంజరం చేప ముక్కలండి, దానికి సరిపడా వేస్తున్నాను అనమాట. వీటిని ఇగురే చేస్తామండి, అందుకని ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. పసుపు, కారము, నెక్స్ట్ ఇదిగోండి ఒక 3/4 స్పూన్ దాకా ఉప్పు వేసాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ దాదాపు 1.5 స్పూన్ ఉంటుందండి, ఇది వేద్దాం. అయితే ఇవి ఇప్పుడు వంజరం చేప ముక్కలండి, ఇది కూడా సీ ఫుడ్డే. అయితే వీటిని ఇగురే పెట్టాలండి, పులుసు చేసుకోరన్నమాట. అయితే ఇట్లా మధ్యలో ఉన్న ఈ కొంచెం బ్లడ్ ఇదిలాగా ఉంటుంది, అదంతా కడిగేసి మనం చేయాలి. ఇవి వంజరం చేప ముక్కలండి. ఈ ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి అంతా చేప ముక్కలకి పట్టించి ఉంచుతాను. ఒక 10 నిమిషాలు అయినాక కూర చేయడం కూడా చూపిస్తానండి. ఈలోగా కొంచెం ఈ ముక్కలకి ఇదంతా పడుతుంది కదా, కూర బాగుంటుంది అన్నమాట. అయితే వీటిని వేపుడు కూడా చేసుకుంటారండి. ఉప్పు చేపలకి అది కూడా ఈ చేపలని వంజరమును ఇంకోటి పండుగప్ప కూడా వాడతారు. అయితే ఇవి పచ్చేపలు అన్నమాట. అయితే అల్లం వెల్లుల్లి కూడా అప్పటికప్పుడు నూరి వేసుకుంటే బాగా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే మనకి అప్పటికప్పుడు అంటే పని అవదని నిలవ పెట్టుకుంటున్నాం, కానీ అప్పటికప్పుడు దంచుకుంటే మాత్రం బాగుంటుంది ఆ ఫ్లేవర్. ఇదండి, చూసారా? దీన్ని ఇలా ఉంచి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మనం కూర చేయడం కూడా చూపిస్తాను అన్నమాట. ఇగురు చేసుకోవాలి కూరని, వంజరాన్ని పులుసు చేయరు. హాయిగా ఈ చింతపండు పులుసు పడదు కాబట్టి కాస్త గ్యాస్ ప్రాబ్లము అది ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేకుండా తినేయచ్చు అనమాట. చాలా చేపలు పులుసు పెట్టుకుంటాం కదా, ఇలాంటివి ఇగురు పెట్టుకోవాలి. హలో అండి, ఇప్పుడు మనము వంజరం చేప ఇగురు కూర చేద్దామండి. అదిగోండి, ఆ గరిటతో 2 గరిటెలు నూనె వేసాను. ఉల్లిపాయలు ఏమో 4 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి తాలింపు వేసానండి. ఉల్లిపాయ బాగా వేగాలన్నమాట. ఉల్లిపాయ బాగా వేగినాక ఇదిగోండి ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అంతకుముందు చేప ముక్కలకి 1.5 స్పూను పట్టించాను కదా, చిటికెడు పసుపు వేసాను. ఒక 3/4 స్పూన్ దాకా కారం వేసానండి. చేప ముక్కలకి ఒక 2 స్పూన్లు పట్టించాను కదా, మ్యారినేట్ చేసి ఉంచాను కదా చేప ముక్కల్ని. ఈ ఉల్లిపాయకి సరిపడా కారం, ఉప్పు ఇప్పుడు వేసాను అనమాట. ఇవి కొన్ని మ్యారినేట్ చేసిన వంజరం చేప ముక్కలు అన్నమాట. ఇవి చాలా కొంచెం గట్టిగా ఉంటాయండి, వీటిని కొంచెం బాగానే ఉడికించాలి, ఎక్కువ నీళ్ళు పోసి. వీటిని ఎక్కువగా ఉప్పు చేపలకు వాడతారనమాట.
ఇది సముద్రపు చేప. ముక్కలు చితకకుండా అలా జాగ్రత్తగా కలిపి నీళ్లు పోసి ఉడికించాలన్నమాట. అవి నీళ్ళు కొంచెం తక్కువగా గ్లాస్ తీసుకున్నాను కదా, మళ్ళీ అలాగే ఇంకో గ్లాసు. ఈ ముక్క కొంచెం గట్టిగా ఉంటుందండి, కాస్త ఎక్కువ నీళ్ళు పోసి ఉడికించాలి. ముక్కలను అలా కాస్త సర్దేసి మీడియంకి హైకి మధ్యలో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసి, అదిగోండి కడిగి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేశాను. అలా ఉడుకుతున్నప్పుడు ఇలా గరిటెతో కాకుండా అలా కాస్త కొంచెం గెరగర తిప్పినట్టు చేస్తే అడుగంటకుండా ఉడుకుతుంది అన్నమాట. ముక్క కొంచెం కదులుతుంది కదా, అడుగంటదు. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి, చూసుకుని. అయితే ఇది ఉడకడానికి ఆ నీళ్లు పోసిన తర్వాత 25 నిమిషాలు ఉడికించానండి చేప ముక్కల్ని. అప్పుడు బాగా ఉడుకుతాయన్నమాట. బాగుంది కూర కూడా. అయితే ఇది సముద్రపు చేప కదండి, కొంచెం వాసన అది ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే సముద్రపు చేపలను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. బాగుంటుందండి. ఇవి కూడా సీజనల్, ఎప్పుడు దొరకవు. దొరికినప్పుడు తెచ్చి వండుకోవటం ఇష్టమైన వాళ్ళు. ఇలాంటి వంటలు మళ్ళీ చూడాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, మిగిలిన కొత్తిమీర కూడా వేసేసాను. కూర రెడీ అయిపోవచ్చింది కదా, నీరంతా ఎగిరిపోయేదాకా ఉంచానన్నమాట. నీరుగా ఉంటే బాగోదండి, ఇగురు దగ్గరికి చేసేయాలి. కాస్త ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా ఉడికించాలన్నమాట. ఉంటానండి మరి. ఇది మన వంజరం చేపల ఇగురు రెడీ.